లోక తండ్రి నమస్తే, సర్వలోక జనుల రక్షణకర్త కన్యమరియ సుతుడా నమస్తే, 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 నమో నమః. పూజలు చేయా దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానముల, పావన యేసుని వాగ్దానముల ఫలమును పొంద వేగమే రండి. ఫలమును పొంద వేగమే రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవము, పండించును నవజీవము. పూజలు చేయా దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. జీవమసగు పరమాత్మునికి హృదయ దీపిక వెలిగించుదమా. జీవమసగు పరమాత్ముకి హృదయ దీపిక వెలిగించుదమా. కరుణతోడా జీవమునియగా, కరుణతోడా జీవమునియగా వేడుదమా పరిశుద్ధుని, వేడుదమా పరిశుద్ధుని. పూజలు చేయా దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. పూజలు చేయా దేవుని జనమా, పూమాలతో పరుగున రండి. ప్రభువు ఆమెను నడిపించుచు ఆమెకు బోధించెను. కనుపాపవలె సంరక్షించి పెంచి పెద్ద చేసెను. గరుడ పక్షి పిల్లల నిగరింపగోరి గూటి మీదకెగసి వానిని చాచిన రెక్కల మీద సురక్షితముగా నిలుపుకొనున్నట్లే ప్రభువు ఆమెను తన భుజములపైకి ఎక్కించుకొని కాచి కాపాడెను. ఆమెను నడిపించిన నాయకుడు ప్రభువే గాని అన్య దైవములు కారు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము అందరితో ఉండుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున పెద్ద పండుగ, గొప్ప పండుగ అయినటువంటి గుంటూరు మేత్రాసన పాలక పునీతురాలు అయినటువంటి పునీత చిన్న తేరేచమ్మ గారి యొక్క పండుగను మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. మన గుంటూరు మేత్రాసనం మరి ఇప్పటికీ కూడా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నది అంటే మన పాలక పునీతురాలు పునీత చిన్న తేరేచమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయము ఎంతగానో మన మేత్రాసనానికి తోడ్పడుతూ ఉన్నది. కావున ప్రత్యేకంగా ఈ రోజున మన గుంటూరు మేత్రాసన పీఠాధిపతులైనటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 చిన్నాబత్తిని భాగ్య తండ్రి గారి కొరకు, గుంటూరు మేత్రాసనములో పనిచేస్తూ ఉన్నటువంటి గురు పుంగవులందరి కొరకు, మఠవాసుల కొరకు, అనేక మంది సేవలు అందిస్తూ ఉన్నటువంటి బ్రదర్స్ కొరకు ప్రత్యేకంగా ఈ రోజున ఈ పరిశుద్ధ దివ్యబలి పూజలో ప్రార్థన చేద్దాం. గుంటూరు మేత్రాసనములో మరి పీఠాధిపతులుగా సేవలు అందించి మరణించినటువంటి పీఠాధిపతుల కొరకు, గురువుల కొరకు, వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రభువు దయచేయమని ప్రార్థన చేద్దాం. మన విచారణలో పనిచేసి మరణించినటువంటి గురువుల కొరకు, అదేవిధంగా పనిచేసి వివిధ ప్రాంతాలలో పనిచేస్తూ ఉన్నటువంటి గురువుల కొరకు, మన గ్రామ గురువుల కొరకు, మన గ్రామంలో పనిచేస్తూ ఉన్నటువంటి సిస్టర్స్ కొరకు, పనిచేసి మరణించినటువంటి సిస్టర్స్ ఆత్మల కొరకు ప్రత్యేకంగా ఈ పూజలో వారందరి కొరకు ప్రార్థన చేద్దాం. మరి ప్రతిరోజు విశ్వాసులందరి కొరకు గురువులందరూ ప్రార్థన చేస్తారు. ఈ రోజున విశ్వాసులందరూ కలిసి గురువుల కొరకు ప్రార్థన చేయండి, మేత్రాసనం కొరకు ప్రార్థన చేయండి. ఈ మేత్రాసనం 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించినట్లుగా ప్రార్థన చేద్దాం. కావున మొట్టమొదటిగా మీ అందరికీ కూడా మరి ఈ రోజున పునీత చిన్న తేరేచమ్మ గారి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాను. విష్ యూ హ్యాపీ పీస్ టు ఆల్. ఇక రెండవదిగా ఈ అక్టోబర్ మాసం ప్రత్యేకంగా మరియ తల్లికి అంకితం చేయబడినటువంటి నెల. అక్టోబర్ మాసం అనగానే మరియ తల్లి జ్ఞాపకం వస్తుంది. నిత్యము కూడా ప్రతి నిత్యము ఆ తల్లి ప్రార్థనా సహాయం అందిస్తుంది. కావున ఈ అక్టోబర్ నెలలో మరికొంచెం ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఆ తల్లి సహాయాన్ని అడుగుదాం. ఆ తల్లి మనకు తోడ్పడమని, మన కుటుంబాలకు తోడుగా ఉండమని, కుటుంబాల రాజ్ఞి అయినటువంటి మరియ తల్లి, ఆ తల్లి నిత్యము కూడా మనందరి కోసం ప్రార్థన చేయమని ప్రత్యేకంగా ఈ పూజలో వేడుకొందాం. పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొని ఆడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. పాట నంబరు 1113. 1113. మీ కృపకై వేచియున్న కావలి వలె వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. కృపకై వేచియున్న కావలి వలె వేచియున్నది నా ఆత్మ నీ కోసమే. ఎప్పుడు నీ మోమును దర్శింతును, ఎప్పుడు నీ సన్నిధి
శరణయ్య యేసయ్యా 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 పడిపోయిన వారు లేవలేరా పాపులు కూడా పునీతులవ్వరా పడిపోయిన వారు లేవలేరా పాపులు కూడా పునీతులవ్వరా నీ నీడలో నేనుండిన చాలును దేవా నీ నీడలో నేనుండిన చాలును దేవా యేసయ్యా 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 సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి క్రీస్తువా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి ఏలినవారా దయ చూపండి దయ చూపండి దయ చూపండి. పాట నెంబరు 173 దివినేలు మహారాజుకే మంగళం భువినిల సారులకు సమాధానము 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 దేవాది దేవా పరలోక రాజా దయా సంపన్న ఓ శక్తిమంత దేవాది దేవా పరలోక రాజా దయా సంపన్న ఓ శక్తివంత మా స్తుతి మహిమా ఘనారాధన మా స్తుతి మహిమా ఘనారాధన అర్పితుము అనవరతం ఒకటిదము నీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం నరరూపలారా ఓ క్రీస్తు రాజా మామాచనున్న ఓ గోరె పిల్ల నరరూపలారా ఓ క్రీస్తు రాజా మామాచమున్న ఓ గోరె పిల్ల పాపలోకములు మన్నించు ప్రభువా
మన్నించు ప్రభువా దయతోడ మమ్ము కాయుము దేవా పొగడెదము నీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం పిత పీఠానికి కుడి ప్రార్థన అతిరోహించిన ఓ మహారాజా పిత పీఠానికి కుడి ప్రార్థన అతిరోహించిన ఓ మహారాజా పిత పవిత్రాత్మలతో సహా పిత పవిత్రాత్మలతో సహా సకలం స్తుతించెదం సకలం స్తుతించెదం పొగడెదము నీ మహావైభవం పాడెదము వందన గీతం వందన గీతం దివినేలు మహారాజుకే మంగళం భువినిల సారులకు సమాధానము 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 ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, నీవు పరలోక రాజ్యము వినయాత్మలకును పసిబిడ్డలకును చెందునని తెలియజేసితివి. పునీత తెరేజ చూపిన చిరుమార్గమును మేము నమ్మక పాత్రముగా అనుసరించున్నట్లు నీ కృపను అనుగ్రహింపము. తద్వారా ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మీ నిత్య మహిమను మేము ప్రత్యక్షముగా గాంచగలుగునట్లు కరుణింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పునీత బాలయేసు తెరేజా కన్యక శ్రీసభ వేద పండితురాలు వ్యాధవ్యాపక దేశముల పాలక పునీతులు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుంచి 14వ వచనము వరకు. యెరూషలేమును ప్రేమించు వారెల్లరూ ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేము అను తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు
ఓదార్పును వసగు ఆమె పాలిండ్ల నుండి స్తన్యము గోలి సంతృప్తి చెందుదుడు. పుష్కలమైన ఆమె పాలు త్రాగి ఆనందింపుడు. ప్రభువు ఇట్లనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నదివలే పారింతును. జాతుల సంపదలను పొంగిపొరలు కాలువ వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతుల్లోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొని లాలించును. తల్లి కుమారుని ఓదార్చినట్లు నేను మిమ్ము ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును. నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నెంబరు 386. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు నీతిమంతుడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చెయ్యేస్తాడు. హల్లే హల్లెలూయా 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 హల్లే హల్లెలూయా. అయినది ప్రేమ. రెండవ పఠనము పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. సహోదరులారా, ప్రేమ సహనము కలది, దయ కలది, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు. అమర్యాద కాని, స్వార్థపరత్వము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ ద్వేషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యమునందే అది ఆనందించును. ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ప్రేమ శాశ్వతమైనది. ప్రవచనములు నిరర్ధకములు, భాషలు నిలిచిపోవును, జ్ఞానము గతించును. ఏలైనా మన జ్ఞానము అసంపూర్ణము, ప్రేమ ప్రవచనము అసంపూర్ణము. కానీ సంపూర్ణమైనది వచ్చిన నాడు అసంపూర్ణమైనవి నశించును. నేను బాలుడనై ఉన్నప్పుడు బాలుని వలె మాట్లాడి తిని, బాలుని వలె తలంచి తిని, బాలుని వలె ఆలోచించి తిని. కానీ ఇప్పుడు పెద్దవాడనైనప్పుడు పిల్లల పద్ధతులను వదిలివేసి తిని. ఇప్పుడు మనము చూచినది అద్దములో మసకగా కనపడు ప్రతిబింబము వంటిది. కానీ అప్పుడు ముఖాముఖి చూతుము,
ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే. కాని అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కావున విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ అను ఈ మూడును నిలిచి ఉండును. వీనిలో శ్రేష్టమైనది ప్రేమ. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పాట నంబరు 408. 408. యేసయ్యా, నీ కృపా చాలునయా నాకు. యేసయ్యా, నీ కృపా చాలునయా నాకు. నీ కృపలో నడుపుమయా, నీ ప్రేమలో దాయుమయా. యేసయ్యా, నీ కృపా చాలునయా నాకు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతుమయా నీ సన్నిధిలో. కొండగా నీ ప్రేమ అండై ఉండగా నిలుతుమయా నీ సన్నిధిలో. నడుపుమయా నా కాపరివై, వినియోగించుమయా నీ సాధనగా. వినియోగించుమయా నీ సాధనగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుండి 56 వరకు. లూకా సువార్త 1వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 46 నుండి 56 వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను: నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలనా ఆయన తన దాసిరాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గల వారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి
ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడు ఇజ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది ప్రభు సువిశేషము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున పునీత చిన్న తెరేచమ్మ గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉండగా, అదేవిధంగా ఈ అక్టోబర్ మాసము మరియ తల్లికి అంకితం చేయబడి ఉండగా, జపమాలను ఆయుధముగా ధరించి ఈ మాసమంతా జపమాలను జపించుకోవటానికి ప్రయాసపడుతూ ఉండగా, సిద్ధపడుతూ ఉండగా, పునీతురాలైనటువంటి చిన్న తెరేచమ్మ గారి మధ్యస్థ ప్రార్థన సహాయము, పరిశుద్ధ మరియ తల్లి అయిన ఆ తల్లి దేవమాత మధ్యస్థ ప్రార్థన సహాయము మనకు తోడుగా ఉండమని ఈ గీతము ద్వారా ప్రభుని అర్థించుకుందాం. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే. సర్వ సృష్టికి మూలమతడే, సకల ప్రాణుల జీవమతడే. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. పుడమిలోనే జీవుల కన్నా మాటలెరిగిన మనిషే మిన్నా. పుడమిలోనే జీవుల కన్నా మాటలెరిగిన మనిషే మిన్నా. ఆ జీవులను బ్రతికించిన, ఆ జీవులను బ్రతికించిన నన్ను కూడా బ్రతికించడా, నన్ను కూడా బ్రతికించడా. నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా, నమ్మవే మనసా ప్రభుని, నమ్మవే మనసా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేకదేవా వందనం, మరియ తల్లి వందనం. మరియ తల్లి వందనం. హల్లెలూయా. 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 క్రీస్తునాథునియందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున పునీత చిన్న తెరేచమ్మ గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. సెయింట్ తెరీసా ఆఫ్ చైల్డ్ జీసస్, పునీత చిన్న తెరేచమ్మ గారి యొక్క పండుగ. అయితే ఈ యొక్క పునీతురాల గురించి ధ్యానించినట్లయితే, వీరిది ఒక ధనిక కుటుంబం, పెద్ద కుటుంబం, ధనిక కుటుంబం. పెద్ద కుటుంబం అంటే కుటుంబంలో సంతానం కూడా ఎక్కువ, పెద్ద ధనవంతురాలు. అయితే ఈ ధనిక కుటుంబంలో ఉన్నటువంటి ఈ చిన్న తెరేచమ్మ గారు, వారి అక్కలు కానివ్వండి, అందరూ కూడా దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు. ఈ ధనిక కుటుంబం అయినప్పటికీ మొట్టమొదటిగా దేవుని మరవకుండా,
దేవుని మీద ఆధారపడి వారు జీవించేటువంటి వాళ్ళు. చూడండి, చరిత్ర ఎప్పుడు చూసినా కానీ ఎంతో మంది పునీతులను చూస్తూ ఉన్నాం. ఈ పునీతులందరూ కూడా ధనిక కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది. ఈ ధనిక కుటుంబం నుండి వచ్చినటువంటి వాళ్ళు, మాకు ధనం ఉంది, మాది రాజవంశము, ధనికమైనటువంటి కుటుంబం, మాకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, ఇవన్నీ అనుకోకుండా వీరందరూ దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు, దేవునికి తమ జీవితాలను సమర్పించుకొని మరి ముఖ్యంగా త్యాగం చేసేటువంటి వాళ్ళు. ఆ విధంగానే పునీత చిన్న తెరీసమ్మ గారు కూడా ఈ ధనిక కుటుంబం నుండి వచ్చినటువంటి వీరు, ఈ కుటుంబంలో ఉన్నటువంటి ఈ సంతానం ఎక్కువ మంది కూడా కొంతమంది కార్మెల్ సభకు, కొంతమంది విజిటేషన్ సభకు వారు చెందినటువంటి వారు. అయితే అందరిలోకెల్లా ఈ తెరీసమ్మ గారు చాలా చిన్నది, చివరి సంతానం కాబట్టి చిన్న తెరీసమ్మ గారు అంటారు. మన కుటుంబాలలో కూడా చూస్తూ ఉన్నాం. ఎవరైనా అందరికంటే చివరి అమ్మాయి ఉందనుకోండి, చిన్న అమ్మాయి అంటాం, అవునా? పెద్ద అమ్మాయి ఉందనుకోండి, పెద్దమ్మాయి అంటాం. అదే విధంగా ఈ తెరీసమ్మ గారు చిన్నవాళ్ళు కాబట్టి, కుటుంబంలో అంతమంది సంతానం ఉన్నా అందరిలో చిన్న అమ్మాయి కాబట్టి చిన్న తెరీసమ్మ గారు అని అన్నారు. ఈ తెరేసా అనేటువంటిది పేరు కాబట్టి, వారిలో చిన్నవారు కాబట్టి చిన్న తెరీసమ్మ గారు అని వారు పిలుస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని సభకు, దేవుని సేవకు అంకితమైనటువంటి వాళ్ళు. ముఖ్యంగా ఈ చిన్న తెరీసమ్మ గారు కార్మెల్ సభకు అంకితమైనటువంటి వారు. ముఖ్యంగా ఆమె ఒక కన్యకగా ఉండాలి అని, దేవుని సేవకు అంకితం కావాలని, దేవుని సేవ చేయాలని ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి ఆత్మలను రక్షించటానికి, ఏదో సుఖపడటానికి కాదు, ఏదో మంచి భోజనం చేయటానికి కాదు, విలాసవంతమైనటువంటి సుఖవంతమైనటువంటి జీవితాన్ని జీవించటానికి కాదు, ఈ లోకంలో నశించిపోతూ ఉన్నటువంటి ఆత్మలను రక్షించటానికి మొట్టమొదటి ఉద్దేశం. రెండవది, గురువులు చేసేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఫలవంతం అవటం కోసము ఆమె ప్రార్థన చేయటం. ఈ రెండు ఉద్దేశాలు ఆమె జీవితంలో ఉన్నాయి, ఆమె ఆలోచనలు ఉన్నాయి. ఆమె మాట పట్టు తీసుకునేటువంటి సమయంలో కూడా ఈ రెండు ఉద్దేశాలే ఆమె జీవితంలో మెదలెడుతూ ఉన్నాయి. మొట్టమొదటిది ఆత్మలను రక్షించటం, రెండవది గురువులందరి కోసం ప్రార్థన చేయటం. ఆ గురువులు చేసేటువంటి ఏవైతే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఫలవంతం అవ్వాలి అని ప్రార్థన చేయటం. ఈ రెండు ఉద్దేశాల కోసం ఆ తల్లి నిత్యము ప్రార్థన చేసేటువంటిది. అయితే ఆమెలో ఉన్నటువంటి గుణాలు, మంచి గుణాలు ఉన్నాయి. ఆమెలో ఏ గుణాలు ఉన్నాయంటే, క్షమాపణ అనేటువంటి మంచి గుణం ఉన్నది, ఓర్పు సహనం అనేటువంటి మంచి గుణం ఉన్నాయి, సోదర ప్రేమ అనేటువంటి మంచి గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు ఆమెలో ఉన్నాయి. క్షమాగుణం, ప్రేమ గుణం, ఓర్పు సహనం అనేటువంటి గుణాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి అంతమంది సిస్టర్స్ లో కూడా ఆమె చలామణి అవుతూ, సిస్టర్ సూటిపోటి మాటలు అన్నప్పటికీ కూడా, ఎక్కువ పని ఇచ్చినప్పటికీ కూడా ఆమె వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా దేవుని సేవకు అంకితమైనటువంటి ఆమె సోదర ప్రేమ కలిగి, ఆ యొక్క కాన్వెంట్ లో ఉన్నటువంటి సిస్టర్స్ ఎడల ప్రేమ కలిగి, వారు ఒక మాట అన్నా క్షమిస్తూ, వారితోటి కలివిడితనముతోటి కలుపుకుంటా పోతూ, వారు చెప్పినటువంటి పని చేస్తూ, సుపీరియర్ చెప్పినటువంటి పని చేస్తూ, ఈ విధమైనటువంటి గొప్ప బాధ్యతలు నిర్వహించినటువంటి తల్లి చిన్న తెరీసమ్మ గారు. ఇంతటి మంచి గుణాలు కలిగినటువంటి ఆమెను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. ఆమె తనను తాను తగ్గించుకుంది కాబట్టి దేవుడు హెచ్చుగా ఆశీర్వదించాడు. ఇది మనందరం కూడా చేయవలసినటువంటిది. మన జీవితంలో ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో జీవితంలో హెచ్చుగా ఆశీర్వదించబడతారు. ఎవరైతే గర్వం కలిగి, వినయము లేకుండా గర్వముతోటి మేము ధనిక కుటుంబం నుండి వచ్చాం, లేకపోతే ఈ ధనిక కుటుంబం నుండి మేము ఈ సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి మాది పెద్ద కుటుంబం, మాకు ఎదురు లేదు తిరుగు లేదు అంటే దేవుని సేవలో అవన్నీ పనికిరావు. నథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద సర్వీస్ ఆఫ్ గాడ్. ఏది కూడా పనికిరాదండి దేవుని సేవలో. దేవుని సేవలో ఎంతటి వారైనా తనను తాను తగ్గించుకున్నటువంటి వారే
హెచ్చించబడునని పునీత చిన్న తెరిజం గారి యొక్క జీవితం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఏమి ఉండాలి? తగ్గింపు తరము, వినయము అనేటువంటిది ఉండాలి. అదే చిన్న తెరిజం గారు తన యొక్క సుగుణాలలో మనందరికీ చూపిస్తూ ఉన్నది. ఒక రోజున ఆమె గార్డెన్ లో పనిచేస్తూ ఉన్నది. గార్డెన్ లో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆమె ఒక చిన్న పిల్లవాడు దర్శనమిచ్చాడు. ఆ చిన్న పిల్లవాడిని అడుగుతూ ఉన్నది, నీ పేరు అన్నప్పుడు ఆ పిల్లవాడు మొట్టమొదటిగా తెరేసమ్మ గారిని అడుగుతూ ఉన్నారు, నీ పేరు ఏమిటి అని అనగానే బాలయేసు యొక్క చిన్న తెరేజా అన్నది. బాలయేసు యొక్క చిన్న తెరేజా అని సమాధానం ఇచ్చింది. అప్పుడు ఆ చిన్న పిల్లవాడిని అడిగినప్పుడు నేను చిన్న తెరేజా యొక్క బాలయేసునని ఆ చిన్న పిల్లవాడు సమాధానం ఇస్తూ ఉన్నాడు. తరువాత ఆ దర్శనము కనుమరుగైపోయిన తర్వాత ఆమె అప్పుడు మననం చేసినప్పుడు ధ్యానించినప్పుడు అది బాలయేసు అని ఆమెకు తలపు వస్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చూడండి, ఆమె దర్శనం అనేటువంటిది ఒక బాలయేసు దర్శనాన్ని చిన్నతనములోనే, ముఖ్యంగా కాన్వెంట్ సేవలో ఆమె ఆ దర్శనాన్ని పొందింది. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు అంటే, ఒక కుటుంబము నుండి వచ్చినటువంటి ఆమెను ఆ కుటుంబములో అనేకమైనటువంటి సంతానం ఉన్నప్పటికీ మిగిలినటువంటి సంతానంలో ఉన్నటువంటి వారందరూ కూడా, ఆ సంతానంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ చిన్న తెరేజం గారి అంత పేరు రాలేదు. అందరూ కూడా కార్మెల్ సభకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు, విజిటేషన్ సభకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా ఇంత పేరు రాలేదు. వారు పునీతులు కాలేకపోయారేమో. కానీ ఈ చిన్న తెరేజం గారు పునీతురాలు అయ్యారు అంటే ఎంతగా తగ్గించుకొని, ఎంతగా దీనత కలిగి, ఎంతగా త్యాగం చేస్తూ, ఎంతగా సేవ చేస్తూ, ఎంతగా ప్రార్థనలో గడిపేటువంటిది అనేటువంటిది మనందరికీ అర్థమవుతూ ఉన్నది. కాబట్టి మనందరము కూడా ఆ తల్లి వలె మంచి గుణాలు కలిగి మనందరము జీవించాలి. అయితే ఆ తల్లి ఒక మాట అంటూ ఉన్నది, నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఈ భూలోకంలో సహాయపడతాను అని ఆ తల్లి అంటూ ఉన్నది. నేను మరణించిన తర్వాత కూడా ఈ భూలోకంలో సహాయపడతాను. అది ఏ విధంగాను అనేటువంటిది మనందరము చూస్తూ ఉన్నాం. ఒక రోజున ఆమె మరణించిన తర్వాత ఒక కన్యాశ్రీకి దర్శనమిస్తూ ఉన్నది, ఒక కన్యకు దర్శనమిస్తూ ఉన్నది. ఆ దర్శనములో అంటూ ఉన్నది, నా అస్థికలు, నా ఎముకల ద్వారా నేను అద్భుతాలు చేయబోతూ ఉన్నాను. ఏమని అన్నది? నా ఎముకల ద్వారా, నా అస్థికల ద్వారా అద్భుతాలు చేయబోతూ ఉన్నాను అని ఆ తల్లి అన్నది. ఇక చివరిగా ఆ తల్లి ఏ విధంగా మరణించింది అంటే, క్షయ అనేటువంటి వ్యాధి ద్వారా మరణించింది. ఇప్పుడు ఆ క్షయని ఏమంటాం ఇంగ్లీష్ లో? టీబీ. ఆ టీబీ అనేటువంటిది, ఇప్పుడంటే మందులు వచ్చాయి, ఆ రోజుల్లో మందులు లేవు. ఆ క్షయ అనేటువంటిది వ్యాధి వస్తే దగ్గి 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 రక్తం పడి చనిపోయేటువంటి వాళ్ళు. ఇప్పుడు అన్ని కూడా మందులు, మెడిసిన్స్. అలా ఎంత పెద్ద వ్యాధి అయినా సరే నయమవుతూ ఉన్నది. కారణం, దేవుడు ఈ మానవులందరినీ కూడా ఆశీర్వదిస్తున్నాడు, మానవుని జ్ఞానాన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఇంతగా టెక్నాలజీ పెరిగింది, మెడిసిన్ అనేటువంటిది అన్ని కూడా, అన్నిటికీ మందులు వస్తూ ఉన్నాయి. కారణం, దేవుడు మనందరినీ ఆశీర్వదిస్తూనే వస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరిని కూడా చేయి విడిచిపెట్టడం లేదు. కానీ మనం మాత్రం దేవుని యొక్క చేయి విడిచిపెడుతూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించలేకపోతూ ఉన్నాం, దేవుని దగ్గరకు రాలేకపోతూ ఉన్నాం. దేవుడు మన కుటుంబాలను అపారంగా దీవిస్తూ ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో ఎంతటి సైతాను శక్తులు ఉన్నప్పటికీ, ఎంతటి మంది అయినా సరే మనందరినీ కూడా తుదముట్టించాలి అని అనుకున్నప్పటికీ కూడా, చుట్టూ ఉన్నటువంటి శక్తులు మన మీద ప్రభావితం చేస్తూ ఉన్నప్పటికీ, దేవుడితో ఒక రక్షణ కవచాన్ని మనకు చుట్టూ ఉంచి మనందరినీ కాపాడుతూనే ఉన్నాడు. ఆ రక్షణ కవచమే మరియ తల్లి, ఆ రక్షణ కవచమే పునీత చిన్న తెరేజం గారు. ఈ పునీతుల మధ్యస్థ ప్రార్థన ద్వారా, ఈ పరిశుద్ధ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు నిత్యము మనకు తోడుగానే ఉంటూ ఉన్నాడు. తన యొక్క వాక్యం ద్వారా దేవుడు తోడుగా ఉంటూ ఉన్నాడు. శరీర రక్తాల ద్వారా దేవుడు తోడుగా ఉంటూ ఉన్నాడు. ఎక్కడ దేవుడు మనల్ని విడిచిపెడుతూ ఉన్నాడు చెప్పండి? దేవుడు ఎక్కడ మనల్ని చేయి విడిచిపెడుతూ ఉన్నాడు? దేవుడు ఎక్కడా చేయి విడిచిపెట్టడం లేదు. నీకు బాధలు వచ్చాయి అన్నప్పుడు ఆ బాధల్లో నువ్వు అనుకుంటూ ఉంటావు, దేవుడు నా చేయి విడిచిపెట్టాడని అనుకుంటూ ఉన్నావు. ఆ బాధల్లో చేయి విడిచిపెట్టలేదు. పునీతులు కూడా బాధపడ్డారు, పరిశుద్ధ మరియ తల్లి బాధపడింది. అంతటి కంటే ఎక్కువ బాధ నీలో లేదు, అంతటి కంటే ఎక్కువ బాధ నువ్వు పడటం లేదు. ఆ బాధలో నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలని, ఆ బాధలలో నీవు ఆ దైవ చిత్తాన్ని ఎరగాలని, ఆ బాధల్లో మరింతగా దేవుని మీద ఆధారపడాలని,
ఆ బాధలలో నీవు మరింతగా దేవుని సన్నిధికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అంతటి ఆ బాధ వెనుక మంచి ఫలితం ఉంటుందేమో, ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ రోజున పునీత చిన్న తెరిశం గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉండగా ఆ తల్లి ఇస్తూ ఉన్నటువంటి సందేశం, ఆ తల్లి చిన్న తెరిశం గారిగా వినయం కలిగి తగ్గింపుతనం కలిగి ఆ తల్లి జీవిస్తూనే వస్తుంది. ఇక చివరిగా ఆ తల్లి ఒక మాట పలుకుతూ ఉన్నది. ఏమిటి అంటే, యేసు ప్రభువుకు కష్టం కలిగించే కార్యాలు చేయటం ద్వారా, రెండవది వారి హృదయాన్ని గాయపరచటం ద్వారా, ఇక మూడవది మనకు ప్రభువుపై బలమైనటువంటి నమ్మకం లేదని వెల్లడవుతుంది. మనము కష్టమైనటువంటి కార్యాలు కలిగించకూడదు, ఆయన యొక్క హృదయాన్ని గాయపరచకూడదు. ఈ రెండు చేస్తే మనకు ఆయన పట్ల నమ్మకం అనేటువంటిది బలహీనపడుతుందని అర్థమవుతుంది. అది ఎలా, ఏ విధంగా ఆయన యొక్క హృదయాన్ని గాయపరుస్తూ ఉన్నాం, ఏ విధంగా ఆయనకు కష్టం కలిగించేటువంటి పనులు చేస్తూ ఉన్నాం? పాపములో ఉండటమే. పాపము అది తెలిసినప్పటికీ కూడా పాపం వైపు చూడటమే, పాపమని తెలిసినప్పటికీ కూడా ఆ పాపములోని సంతోషాన్ని అనుభవించటమే ఆయన హృదయాన్ని గాయపరచటం. దేవుడు పదే పదే ఏమని చెబుతూ ఉన్నాడు? మరియ తల్లి పదే పదే ఏమని చెబుతూ ఉన్నది? మీరు దేవుణ్ణి తెలుసుకుని నా యొక్క కుమారుని వైపు రండి అని అంటూ ఉన్నది. మీరు పాపాన్ని విడిచిపెట్టి నా కుమారుని వైపు రండి అని అంటూ ఉన్నది. ఇది మనము చేయవలసినటువంటిది. గాయపరచడం ద్వారా, ఆయన కష్టాలు కలిగించటం ద్వారా మనకు ఆయన పట్ల నమ్మకం లేదనేటువంటిది అర్థమవుతూ ఉన్నదని పునీత చిన్న తెరిశం గారు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి మరణించినప్పుడు చిన్న తెరిశం గారు తండ్రి ఆత్మ మోక్ష రాజ్యంలో చేరాలని ప్రార్థన చేసింది. కాబట్టి మనందరం కూడా చేయవలసింది ఏమిటంటే ప్రార్థన చేయాలి. మరణించినటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి, ఇక బ్రతికి ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేయాలి. ఈ రోజున చేయవలసింది అదే. జపమాల మాతను, మరియ తల్లిని మనందరం కూడా ఈ మాసం అంతా కొనియాడుతూ ఉండగా ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. మనం అనుకుంటూ ఉంటాం, ఎక్కువ సార్లు జపమాలలో మంగళవార్త చెప్తూ ఉన్నాం కాబట్టి మరియ తల్లి భక్తులమని అనుకుంటూ ఉంటాం. మరియ తల్లి కంటే క్రీస్తు భక్తులం మనందరం కూడా. ఆ క్రీస్తు ద్వారా మనందరం కూడా మరియ తల్లిని కొనియాడుతూ ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని సన్నిధికి వస్తున్నాం. చాలా మంది డినామినేషన్స్ అనుకునేటువంటివి ఈ జపమాలను జపించటం ద్వారా ఈ మరియ తల్లి యొక్క భక్తిని, మరియ తల్లిని ఆరాధించడం అని అనుకుంటూ ఉన్నారు. కానీ జపమాలలో, ఆ జపమాలను ధ్యానిస్తూ ఉండగా ఆ జపమాలలో ఉన్నటువంటి రహస్యాలు, క్రీస్తు ప్రభుని యొక్క అద్భుత కార్యాల గురించి తెలియచేయటం ద్వారా దాని గురించి ఎక్కువగా మనందరము ధ్యానిస్తూ ఉన్నాం. వాటి ద్వారా మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనను తెలుసుకుంటూ ఆ తల్లి ద్వారా దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉన్నాం. ఈ మాసం అంతా ప్రార్థన చేద్దాం. మరియ తల్లి మనకు తోడుగా ఉంటున్నది కాబట్టి ఎవరు కూడా, ఏ కుటుంబం కూడా మరియ తల్లిని మరొక ఆ తల్లిని ఆహ్వానించండి. మరియదల సభ్యులను కాదు మీరు ఆహ్వానిస్తూ ఉన్నది. అక్కడ మనం అనుకుంటూ ఉంటాం, చాలా మంది జపమాలను పెట్టించుకుంటే ఆ జపమాల యొక్క ఖర్చు ఎక్కువ అవుతుందని. ఖర్చు పెట్టమని ఎవరు అనలా. ఎవరైనా అన్నారా? అమ్మో వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి టీలు ఇవ్వాలి, కాఫీలు ఇవ్వాలి, ఎవరు అడగలేదు. ప్రార్థన అడిగారు. ప్రార్థన పెట్టించుకోండి, కుటుంబాలలో ప్రార్థన పెట్టించుకోండి. మరియదల సభ్యులను ఆహ్వానించడం అంటే మరియ తల్లిని ఆహ్వానించడం. ఎందుకంటే ఆ తల్లి తరపున వారు సేవ చేస్తూ ఉన్నారు. మరియ తల్లిని ఆహ్వానించడం. కాబట్టి ఎవరైతే ఈ సంవత్సరం ప్రత్యేకంగా, మరి పోయిన సంవత్సరం సంగతి చాలా మంది పెట్టించుకోలేదు అక్కడక్కడ, కాబట్టి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి బజారులో ఉన్నటువంటి కుటుంబాలు, మరి పడమడ బజారు, మధ్య బజారు, తూర్పు బజారులో మరియదల సభ్యులు ఉన్నారు. ఆహ్వానించండి. సందర్భాన్ని చూసుకొని ప్రత్యేకంగా ఆహ్వానించండి. వారిని ఆహ్వానించడం ద్వారా ఒక అరగంట సేపు ఆ తల్లి పట్ల విశ్వాసాన్ని చూపుతూ ప్రత్యేకంగా ప్రార్థన చేయండి ఏకాగ్రతతోటి. తప్పక ఆ తల్లి మన కుటుంబాల రాజ్ఞి అయినటువంటి మరియ తల్లి మనందరినీ కాచి కాపాడుతూ ఉంటుంది. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. పాట నంబరు 452. 452. నీ హృదయం ఆర్తిస్తున్నా సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుకార్పణము, ఈ కానుకార్పణము.
సాగరా స్వీకరించుమా ప్రేమ సాగరా స్వీకరించుమా అమృతమే నీ హృదయం అర్పిస్తున్నా సకలం మన బంధానికి శ్రీరములే ఈ అపద్రసములను ఏకము చేయు ఈ బలిలో మానవ జీవిత సారముగా జీవపూర్ణుడా స్వీకరించుమా జీవపూర్ణుడా స్వీకరించుమా అమృతమే నీ హృదయం అర్పిస్తున్నా సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము అమృతమే నీ హృదయం అర్పిస్తున్నా సకలం ఆత్మీయ సంగమమే ఈ కానుక అర్పణము ఈ కానుక అర్పణము. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్టులా ప్రార్థించండి. మన ప్రయోజన మన పవిత్ర శ్రీ సభ ప్రయోజన ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరిస్తున్న ఓ సర్వేశ్వరా, నీవు పునీత చిన్న తెరేజలో చేసిన అద్భుత కార్యములను కీర్తించుచు మేము మీ వైభవమును దీనతతో అర్పించుచున్నాం. పుణ్యక్రియలతో నిండిన ఆమె జీవితము నీకు ప్రీతిపాత్రమైన విధమున మా జీవితములో కూడా నీకు అంగీకార యోగ్యములగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ అచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా స్వర్గరాజ్యపు నిమిత్తము క్రీస్తునకు అంకితమైన పునీతులందు అద్భుతమైన నీ ఉచితానుగ్రహమును కొనియాడుట సముచితము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన ఆది స్థితికి మరల్చుచు రానున్న వరముల నిత్యానందానుభవమును మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు, పవిత్రుడు 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 మన ప్రభువు. పరలోకమును
ఈ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వేచేయువారు ధన్యుడు ప్రభువు నామమున వేచేయువారు ధన్యుడు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసు దేహమా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. విధముననే భోజనానంతరం పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను శిలువ మీద చిందబోసిన యేసు రక్తమా, మీకే ఆరాధన, మీకే ఆరాధన. ఇది విశ్వాస రహస్యము. మరణమొందెను క్రీస్తు తిరిగి లేచెను క్రీస్తు మహిమతో మరల లేచెను
తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరణమే చేయును. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవన శ్రీ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పారివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ గురువును, మా భాగయ్య పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును, ముఖ్యముగా ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నటువంటి కుటుంబములు, పాలెం శాంతకుమారి వీరి కుటుంబంలో తలంచిన తలంపులను నెరవేరినట్టుగాను, ఈ కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరినీ దీవించమని, చేయి పనులేందు తోడునిడగా ఉండినట్టుగాను, పునీత చిన్న తెరిజమ్మ గారిని మరియు తల్లిని అర్థించుకుంటూ, మేకల నాగేశ్వరరావు చేసిన వీరి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, కుటుంబంలో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఆయురారోగ్యం సాధించమని, పునీత చిన్న తెరిజమ్మ గారిని పరిశుద్ధ మరియు తల్లిని అర్థించుకుంటూ, సత్తెనపల్లి వాస్తవ్యులు మారుతి పాత్ర రమేష్ రోజారాని వీరి కుటుంబంలో తలంచిన తలపులు నెరవేరినట్టుగాను, వీరి బిడ్డలు చేయి పనులైందు తోడునిడగా ఉండినట్టుగాను, మంచి భవిష్యత్తును వారికి ప్రసాదించమని, ఉద్యోగాలు తోడునిడగా ఉండినట్టుగాను, పునీత చిన్న తెరిజమ్మ గారిని పరిశుద్ధ మరియు తల్లిని అర్థించుకుంటూ, సలాది శౌర్యులు వీరి కుటుంబంలో తలంచిన తలంపులను నెరవేరినట్టుగాను, దాసరి ఇగ్నేషియస్ మేరీ వీరి కుటుంబంలో తలంచిన తలంపులను నెరవేరినట్టుగాను, కుటుంబంలోని బిడ్డలందరికీ ఆయురారోగ్యం ప్రసాదించమని, పరిశుద్ధ మరే తల్లిని పునీత చిన్న తెరిజమ్మ గారిని అర్థించుకుంటూ, గోవింద బాలస్వామి శాంతకుమారి వీరి కుటుంబంలో తలంచిన తలంపులను నెరవేరినట్టుగాను, వారి యొక్క బిడ్డలందరినీ కూడా దీవించమని, చేయి పనులేందు తోడునిడగా ఉన్నట్టుగాను, ఆయురారోగ్యములు దయచేయమని పునీత చిన్న తెరిజమ్మ గారిని పరిశుద్ధ మరే తల్లిని అర్థించుకుంటూ, రాజవరపు మేరీ వీరి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్టుగాను, చేయి పనులేందు తోడునిడగా ఉన్నట్టుగాను, పరిశుద్ధ మరే తల్లిని పునీత చిన్న తెరిజమ్మ గారిని అర్థించుకుంటూ, కొచ్చెల గాంధీ వారి కుటుంబంలో తలంచిన తలంపులు నెరవేరినట్టుగాను, వారి బిడ్డలు చేయి పనులేందు ప్రయాణాలైందు తోడునిడగా ఉన్నట్టుగాను, పరిశుద్ధ మరే తల్లిని పునీత చిన్న తెరిజమ్మ గారిని అర్థించుకుంటూ, గోవింద పెద్దబాల సంపాదర్ గారి కుటుంబంలో మరణించినటువంటి ఆత్మకృతి విశ్రాంతిని దయచేయమని, బ్రదర్ నందిగం విఘ్నేశ్వర్ గారి ఆత్మకు వారి తల్లిదండ్రుల ఆత్మకృతి విశ్రాంతిని దయచేయమని, ఒక కుటుంబములకు ప్రభు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కుటుంబంలోని బిడ్డలకు మంచి భవిష్యత్తు దయచేయమని, మధ్యస్థ ప్రార్థనా సహాయం దయచేయమని, పునీత చిన్న తెరిజమ్మ గారిని పరిశుద్ధ మరే తల్లిని అర్థించుకుంటూ, యనుమల జసింత వారి కుటుంబంలో ప్రభు చేసిన మేలులకు వందనములు చెల్లించుకుంటూ, వారి బిడ్డలు చేయి పనులేందు తోడినట్టుగా ఉన్నట్టుగాను మనవ సంతానం దీవించమని, మరణించిన ఆత్మకృతి విశ్రాంతిని దయచేయమని, పునీత చిన్న తెరిజమ్మ గారిని పరిశుద్ధ మరే తల్లిని అర్థించుకుంటూ, ఈ రోజున ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని మీ ప్రేమ యందు పరిపూర్ణులను చెయ్యము. ఉత్తాన మగ్ధముని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్న తల్లియగు మరే మాతతోను, ఆమె భర్తయగు పునీత యోసేపుతోను, పునీత అపోస్తలులతోను, వేద సాక్షులతోను, పునీత చిన్న తెరిజమ్మ గారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. లోకమందున్న మా యొక్క తండ్రి,
పడుగాక నీ రాజ్యము మాకు వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక నెరవేరునుగాక నానాటికి కావలసిన మా రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము నీవే రాజ్యము, నీవే అధికారము, నీవే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా, ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందము. పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ నేను స్వస్థపరచబడును. క్రీస్తు శరీర రక్తము మనకు నిత్య జీవము దయచేయునుగాక. ఆమేన్. పార్ట్ నెంబరు 562. 562. నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేడినంత, నాలో వెలుగు నింపినంత, ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేడినంత, నాలో వెలుగు నింపినంత,
ప్రభుని తనువుగా మారిన ఈ వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ జీవాహారం ప్రేమాహారం నాకు పంచు వేళ నాలో ఆనందపు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ద్రాక్ష రసమే ప్రభుని రుధిరంగా మారిన ఈ వేళ ద్రాక్ష రసమే ప్రభుని రుధిరంగా మారిన ఈ వేళ మహిమాన్వితమై అమృత రసమై అందే శుభవేళ మహిమాన్వితమై అమృత రసమై అందే శుభవేళ నేనే పరవశించు వేళ నేనే పరవశించు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత ప్రభుని భోజ్యమే దివ్య రసముగా ప్రాప్తించే వేళ ప్రభుని భోజ్యమే దివ్య రసముగా ప్రాప్తించే వేళ ఆత్మబలముకై అభిషిక్తులున అందించే వేళ ఆత్మబలముకై అభిషిక్తులుమ అందించే వేళ నేనే స్వీకరించు వేళ నేనే స్వీకరించు వేళ ఏదో పులకింత నా హృదిని తాకినంత పరము వీడియా పరమేశ్వరుడే నన్ను చేరినంత నాలో వెలుగు నింపినంత ఏదో పులకింత గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ గోధుమాపం ప్రభుని తనువుగా మారిన ఈ వేళ పునీత ఎన్యాస్ గారు చేసినది. ఓ మరియా మధురమూర్తి మరియా ఓ మరియా మధురమూర్తి మరియా మధురమూర్తి మరియా అకళంక చరిత మధురమూర్తి మరియా అకళంక చరిత ఓ మరియా మధురమూర్తి మరియా ఓ మరియా మధురమూర్తి మరియా జపమల మాత కుటుంబాల రాణి జపమాల మాత కుటుంబాల రాణి కుటుంబాల రాణి జపమల మాత కుటుంబాల రాణి జపమాల మాత ఓ మరియా
మధురమూర్తి మరియా ఓ మరియా, ఓ మరియా, మధురమూర్తి మరియా. సాగరు మాత గుణదల మాత సాగర మాత, గుణదల మాత. గుణదల మాత సాగరు మాత గుణదల మాత, సాగర మాత. ఓ మరియా, ఓ మరియా, మధురమూర్తి మరియా ఓ మరియా, ఓ మరియా, మధురమూర్తి మరియా. వెలంగణి మాత ఆరోగ్య మాత తెలంగాణి మాత, ఆరోగ్య మాత. ఆరోగ్య మాత వెలంగణి మాత ఆరోగ్య మాత, వేలంగణి మాత. ఓ మరియా, ఓ మరియా, మధురమూర్తి మరియా ఓ మరియా, ఓ మరియా, మధురమూర్తి మరియా. మధురమూర్తి మధురమూర్తి మరియా. పరిశుద్ధ పాపు గారి తలంపులు నెరవేరినట్లుగాను, గుంటూరు పీఠాధిపతుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను, మన విచారణ గురువుల యొక్క తలంపులు నెరవేరినట్లుగాను వేడుకొందము. పరలోకమందుండే మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. ఆనాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన ఎంతో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదం చేత నిన్న మోకరించండి, మరి మోకరించండి. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే సుశ్రమ కలుగునగాక. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, మరియ తల్లి వందనం, మరియ తల్లి వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, భావిశెట్టి మరియ కుమారి మరియమ్మ ప్రభు వారికి చేసినటువంటి మేలులను బట్టి దేవాలయానికి 100 రూపాయలు కానుకగా సమర్పించినారు. దేవుడు వారిని, వారి కుటుంబాన్ని పునీత చిన్న తెరెజం గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పరిశుద్ధ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవించునుగాక. మీ అందరికీ తెలియచేసిన విధంగా ఈ అక్టోబర్ మాసం అంతా కూడా మరియ తల్లి అంకితం చేయబడినటువంటి మాసము కాబట్టి ఎవరి బజార్లో వారు మరియదల సభ్యులను ఆహ్వానించినట్లయితే, ప్రత్యేకంగా మీ సమయాన్ని కూడా వారికి తెలియచేసినట్లయితే వారు మీ గృహాలకు రావటానికి సిద్ధంగా ఉన్నారు. కావున ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కుటుంబము కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని పొందుకోవాలని ప్రత్యేకంగా సవినయంగా ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఎందుకంటే పరిశుద్ధ మరియ తల్లి నిత్యము మనందరి కోసం ప్రార్థించేటువంటి తల్లి. ఈ ఒక్క విషయాన్ని మరవకూడదు. నిత్యము కుటుంబంలో తల్లి తండ్రి ఏమన్నా మీకోసం ఏమైనా అప్పుడప్పుడు మర్చిపోతారేమో, కానీ మరియ తల్లి మిమ్మల్ని మరవదు. నిత్యము ప్రార్థన చేసేటువంటి తల్లి. కాబట్టి ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని కోరుకుంటూ ఆ తల్లి మన కుటుంబాలలో మనకు తోడుగా ఉండాలని ప్రత్యేకంగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా పిల్లలందరికీ దసరా సెలవులు, అవునా? రేపటి నుండి ఇంటి దగ్గర ఎగరొచ్చు, గుడికి రావద్దు, అంతేనా? ఈ 13వ తారీఖు వరకు, అవునా? 13వ తారీఖు వరకు పిల్లలందరూ కూడా కనపడాలి దేవాలయంలో. సెలవులు కాబట్టి నా స్కూల్కి వచ్చేటువంటి పిల్లలు నాకు తెలుసు, వారు ఈ రోజు రాకపోతే స్కూల్లో అయినా, స్కూల్ ఓపెనింగ్ అప్పుడైనా దొరుకుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలందరూ
ప్రతిరోజు ఉదయం దేవాలయానికి రావాలి. అదేవిధంగా ఆదివారం ఏదో ఒక పూజకి రావాలి, దివ్య సప్రసాద ఆరాధనకి రావాలి, మంగళవారం గురువారం సాయంత్రం కనపడాలి. సరేనా? పిల్లలందరూ కూడా ఎవరు కూడా రాకుండా ఉండకూడదు. పిల్లలందరూ కూడా దివ్య బలి పూజలో పాల్గొనాలని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను. పూజ అయిన తర్వాత చిన్న తెరేజమ్మ గారి స్వరూపం వద్ద చిన్న ప్రార్థన ఉంటుంది. మీరు పరివర్తన చెంది చిన్న బిడ్డల వలె రూపొందిననే తప్ప పరలోక రాజ్యంన ప్రవేశింపరు అని ప్రభువు నడువుచున్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ప్రేమ శక్తితో పునీత తెరేజా తనను తాను నీకు పూర్తిగా అంకితమనర్చుకొనెను. నీ దయను కోరి అందరి రక్షణ కొరకు మీ సమక్షంలో సదా ప్రార్థించెను. మేమిప్పుడు స్వీకరించిన పరమ ప్రసాదము మమ్ము దైవ ప్రేమతో నింపి మమ్ము సత్య మార్గములో నడిపించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఈ అక్టోబర్ మాసంలో ఎక్కువ పండుగలు ఉన్నాయి. రేపు కూడా పవిత్ర కావలి దేవదూతల పండుగ కావున రేపు ఉదయం జరిగేటువంటి పండుగ పూజలో పాల్గొనటానికి ప్రయత్నం చేయండి. ప్రభు మీతో ఉందునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, తల్లి శ్రీ సభలో గొప్ప ఆణిముత్యాలను మాకు దయచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ అక్టోబర్ మాసం మొదటి రోజున పునీతురాలైనటువంటి చిన్న తెరేజమ్మ గారిని కొనియాడుతూ ఉండగా అలనాడు చిన్న తెరేజమ్మ గారికి మీరు దర్శనమిచ్చి ఉన్నారు. ఆ దర్శనములో మీరు తెరేజమ్మ గారి యొక్క బాలయేసును అని తెలియచేసి ఉన్నారు. ఈ రోజున మాకు తండ్రిగా, మాకు దేవుడిగా, మాకు సర్వేశ్వరునిగా మీరు నిత్యము మాకు తోడై ఉంటూ ఉన్నారు. మీకు వేలాది వందనం, స్తుతి స్తోత్రములు ప్రభువా. అలనాడు చిన్న తెరేజమ్మ గారు తనను తాను తగ్గించుకొని వినయము కలిగి ఒక మంచి కన్యాశ్రీగా, ఒక మంచి బిడ్డగా, విశ్వాసురాలుగా తనను తాను పరిపూర్ణముగా సమర్పించుకొని విశ్వాసములో ఎదుగుతూ ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని ఆ తల్లి జీవించి ఉన్నది. ఈ రోజున చిన్న తెరేజమ్మ గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉండగా, ఆమె గురించి మేమందరము ధ్యానించి ఉండగా, ఆ తల్లి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని పుణికిపుచ్చుకొని మేము మా కుటుంబాల్లో మంచి జీవితాన్ని జీవించినట్లా ఆ తల్లి మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని మాకు దయచేయమని, మా కుటుంబాలలో ఉన్నటువంటి ఒడిదుడుకులను, కష్ట సుఖాలను, సమస్యలను అధిగమించి మేము మీ బిడ్డలుగా, మీ మార్గంలో నడిచేటువంటి వ్యక్తులుగా, విశ్వాస పరులుగా మమ్మందరినీ ఆశీర్వదించండి. ముఖ్యంగా ఈ దసరా సెలవులో చిన్నారి బిడ్డలందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క దసరా సెలవులో వారు మరింతగా తమను తాము మీకు సమర్పించుకొని మంచి బిడ్డలుగా, విశ్వాసములు నడిచినట్లుగాను ఆశీర్వదించండి. ఎలాంటి అపాయాలకు, ప్రమాదాలకు చోటు ఇవ్వకుండా, ఎలాంటి సైతాను శక్తులకు తావివ్వకుండా మంచి మార్గంలో మీ దివ్య సన్నిధికి నడిపించమని ప్రత్యేకంగా వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇక్కడ చేరినటువంటి మమ్మందరినీ, మా విచారణను ఆశీర్వదించండి. ముఖ్యంగా అమ్మ పరిశుద్ధ మరియ తల్లిగారా, ముఖ్యంగా ఈ మాసమంతా మిమ్మల్ని కొనియాడుతూ ఉండగా మా విచారణలో ఉన్నటువంటి మర్యాదల సభ్యులందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాం.
ముఖ్యంగా 3 బజార్లో ఉన్నటువంటి మరేదల సభ్యుల్ని, విశ్వాసులందరినీ సమర్పిస్తూ ఉన్నాం. ఈ మాసమంతా మేము మీ జపమాలను మేము చెప్పించాలని ప్రత్యేకంగా ఆశతోటి ఎదురు చూస్తూ ఉన్నాం. మీరు మాకు తోడుగా ఉండండి. ఎలాంటి అనారోగ్యము అనేటువంటిది వాటిల్లకుండా, ఎలాంటి ప్రమాదాలకు మేము తావివ్వకుండా, మంచి వాతావరణం కలిగి మీ యొక్క జపమాలను నిత్యము మేము చెప్పించుకొని ఆ దేవాతి దేవుని మహిమపరిచే విధంగా, ఆ దేవాతి దేవునికి మహిమ కలిగే విధంగా మేము నిత్యము ఈ జపమాలను జపించేటువంటి బిడ్డలుగా మీరు మాకు తోడుగా ఉండి సహాయపడమని ఈ చిన్ని ప్రార్థనను అతి పవిత్రమైన యేసయ్య నామం పేరిట అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవవర ప్రసాదము చేత అండిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతోనున్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారు అగునే. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ పునీత చిన్న తెరిజం గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా, పరిశుద్ధ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మిమ్మందరినీ దీవించి సదా కాచి కాపాడునుగాక.